ఒక మంచి యంగ్‌స్టర్‌గా కాలేజీ దశలో ఆ పార్టీలో చేరి, ఆ పైన వాక్చాతుర్యంతో బాగా పాపులర్ అయినటువంటోడు. ఈవెన్ డిబేట్స్‌లో డేటాతో అటెండ్ అవుతా సక్సెస్ అయినటువంటోడు. క్రిందటిసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో నామినేటెడ్ పదవి కూడా పొందినోడు నాగార్జున యాదవ్. ఇప్పుడు యాక్టివ్‌గా లేడు. ఆ మధ్యన కేసులు పెట్టి ఏదో వేధిస్తున్నప్పటికి అందులో పెళ్లయిందనుకుంటా. తర్వాత తన పని తను చేసుకుంటున్నట్టున్నాడు. అప్పుడు పార్టీ యాక్టివిటీ అయితే అప్పుడప్పుడు ఉంటుంది తప్పించి ఇదివరకటంత యాక్టివ్‌గా లేడు. అయితే తను ఫ్యామిలీతో వెళ్ళినటువంటి సినిమాకి వెళ్తే అక్కడ దగ్గరలో టిఫిన్ చేయడానికి వెళ్తే, ఆ టిఫిన్ సెంటర్ అతను తనని కొట్టాడు నాగార్జున యాదవ్, తన మేళ్ళ మీద దాడి చేశాడని కేసు పెట్టినటువంటి ఉదంతం. దాన్ని నాగార్జున యాదవ్ దాడి అంటూ ఈనాడు జ్యోతి, ఇటు దొంగ కేసు పెట్టారని సాక్షి. విషయం రెండు వైపుల వెర్షన్ అంటే నాగార్జున యాదవ్ వర్గం చెప్పేది ఏంటయ్యా అంటే, అతని తరపున మనుషులు టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ సినిమాతో ఫ్యామిలీకి వెళ్ళి అక్కడ కారులో కూర్చుని తినటానికి అదే కారులో నుంచి దిగుతుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్‌గా వైసీపీ వాళ్ళు గమనించి, "అన్నా ఆగండి, మీరెందుకు ఫ్యామిలీతో వచ్చారు కదా! మీరు కారులో ఉండండి, నేను తీసుకొస్తామని" చెప్పి వెళ్ళి అక్కడి నుంచి ఇట్లాగ నాగార్జున యాదవ్ వైసీపీ అధికార ప్రతినిధి, మంచి చలాకీగా ఉండే తెలుసు కదా మీకు అందరికీ, అతను టిఫిన్ ఉన్నాడు, టిఫిన్ ఇవ్వమంటే ఆడైతే ఏంటంటే లా డాష్ డాష్ అని చెప్పి ఏదో మాట్లాడాడని, ఆ సందర్భంగా అతని కోసం మాట్లాడినటువంటి కార్యకర్తలు అతనితో ఏంటని నిలదీశారని, అప్పుడు నాగార్జున యాదవ్ కారు దిగొచ్చి ఏంటి ఆ మాటలేంటి, ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పేసి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడన్నది అతని వర్గం వాదన. ఆ తర్వాత తెలుగుదేశం లోకల్ వాళ్ళు చెప్పేటప్పటికి కేసు పెట్టారు. వాస్తవంగా ప్రతి రెస్టారెంట్ దగ్గర, ప్రతి హోటల్ దగ్గర సీసీ కెమెరాలు ఉండాలి. ఈవెన్ ఆ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా ఉండాలి. నిజంగా అతను కొట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కొట్టి వాళ్ళకి ఏదన్నా అయితే ఎమ్మెల్సీ చేయాలా, ప్లస్ ఆ వీడియోస్ ఈ పాటికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఉండేవి. అదేం లేదు. బట్ అతను కొట్టాడన్న కేసు మాత్రం పెట్టుకొచ్చాడు. ఇటు వీళ్ళు చెప్పేది ఏంది, టిఫిన్ కని వచ్చాడు, అక్కడ పెట్టినటువంటి సర్వర్‌ని బూతులు తిట్టాడు, ఆ తర్వాత కొట్టాడు అన్నటువంటిది వీళ్ళు చెప్పేటటువంటి. ఏది నిజం అన్నటువంటిది స్థానికులకు తెలియాలి. కాకపోతే కేసులు ఈ విధంగా ఎలాగ పెట్టొచ్చు అన్నది కొత్తది నేర్పుతున్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో శాశ్వతంగా తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రాబ్లమ్ ఏం లేదు. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ తేడా వచ్చి పొరపాటున గనక జగన్ పొరపాటుననే అంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు అయితే అతను రానియకుండా అన్ని రకాల ఎత్తులు చేస్తున్నారు. కానీ పొరపాటున గనక అతని అధికారంలోకి వచ్చి మళ్ళీ వీళ్ళందరి చేతిలోకి పవర్ వస్తే అప్పుడు ఇట్లాంటివన్నీ ఏమవుతాయి, ఇట్లాంటి వ్యవస్థలు ఏమవుతాయి అనేది ఒక్కటే ఆందోళనకరం.